Hi friends, and Yogesh. Welcome back to my channel 2BHK to be honest content. ఈ వీడియోలో మనం జూనియర్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే కిరీటి రెడ్డి, శ్రీలీల అండ్ జెనీలియా వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ రావ్ రమేష్ కూడా ఉన్నారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ ఆహాలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాధాకృష్ణ. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ హీరో ఎవరైతే ఉన్నారో అతను బీటెక్ చదువుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ ఫాదర్ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. అంటే రెస్ట్రిక్షన్స్ అని కాదు, అలాగా ప్రతిసారి నేను నీ పక్కనే ఉండాలి అన్నట్టు ఫాదర్ ఉంటారు. బట్ తినకి ఏంటంటే తనకి లైఫ్లో తనకంటూ ఇండివిజువల్గా కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి తిరుగుతుంటాడు హీరో. సో తను స్టడీస్ అయ్యాక ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. దాని తర్వాత ఏమైంది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్గా ఒక 2 hours 30 minutes ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ కాలేజ్లో జరిగే చిన్న చిన్న విషయాలు ఇవన్నీ అండ్ శ్రీలీల వెంటపడ్డం ఇవన్నీ చూపిస్తారు. అలాగే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే స్టోరీ మొత్తం కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లోకి షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చేకి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అన్న యాంగిల్లోకి వెళ్తుంది. నాకైతే రెండు కూడా ఓకే అనిపించాయి. పెద్దగా ఇది ఎక్కువగా బాగుంది అన్నట్టు నాకేం అనిపించలేదు. రెండు కూడా ఓకేగా అనిపించాయి. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే కిరీటి రెడ్డి ఈయన ఫస్ట్ మూవీ అనుకుంటా, పర్లేదు బాగానే చేశారు. డ్యాన్స్ అయితే ష్యూర్గా కొంచెం బెటర్గా చేశారు. కొంచెం ప్లాస్టిక్ ఫేస్ లాగా అనిపించింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నీ పెట్టినా సరే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ ఓకే అన్నట్టు అనిపించింది. తర్వాత శ్రీలీల చూసుకున్నట్లయితే శ్రీలీల క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. అందులో కూడా కాలేజ్ సీన్స్ అండ్ 1-2 సీన్స్లో తప్పించి మ్యాక్సిమం ఒక 2 సాంగ్స్కి అండ్ ఒక 4-5 సీన్స్ ఉంటాయేమో శ్రీలీల వల్ల. అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లోనే ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే అసలు ఒక్కసారి కూడా కనిపించదు. అండ్ ఎక్కడో దగ్గర పెట్టాలి కాబట్టి ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పెట్టారనమాట సెకండ్ హాఫ్లో. అంతకుమించి అసలు ఎక్కడ శ్రీలీల కనిపించలేదు. సో తనకి ఉండే యూజువల్ క్యారెక్టర్ ఏదో క్యాజువల్గా బబ్లీ గర్ల్గా తిరగడం అంతే. అంతకుమించి ఈ మూవీలో పెద్దగా ఏమీ లేదు తనకి క్యారెక్టరైజేషన్ కి. అండ్ ఇందులో మెయిన్గా క్యారెక్టర్ చూసుకుంటే హీరో తర్వాత కొంచెం ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ అంటే జెనీలియానే. చాలా ఇయర్స్ తర్వాత జెనీలియాని చూడడం చాలా బాగా అనిపించింది. బట్ నేను తెలుగులో చూశాను ఈ మూవీ. తెలుగు అండ్ కన్నడ 2 languagesలో అవైలబుల్గా ఉంది. జెనీలియాకి ఏమంటారు హార్ష్గా ఉండేలాగా తన క్యారెక్టర్ యాక్చువల్లీ కొంచెం కోపంగా అలా ఉండేలా చూపిస్తారు అనమాట. ఆ క్యారెక్టర్ పెద్దగా సెట్ అవ్వలేదేమో అనిపించింది. ఈవెన్ తన యాక్టింగ్ అదంతా కొంచెం ఒక 70-80% అలా కనిపించినప్పటికీ కూడా డబ్బింగ్ ఎవరు ఇచ్చారో జెనీలియా వాయిస్ ఆల్రెడీ మనకి తెలుసు కదా కొంచెం ఎలా ఉంటుందో, అలా కాకుండా వేరేలా ఉందన్నమాట కంప్లీట్గా. ఆ వాయిస్ కూడా తనకి సెట్ అవ్వలేదు. అంటే ఆ కోపంగా ఉండేలా చేయాలని చెప్పి ఏదో వాయిస్ పెట్టినట్టున్నారు. ఆ వాయిస్ తనకైతే సెట్ అవ్వలేదు. బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తన్ని మూవీలో చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఒక ఆయన, పేరు గుర్తులేదు, కన్నడ యాక్టర్ అనుకుంటా. ఆయన కూడా బాగా చేశారు ఒక సర్టెన్ పాయింట్ వరకు, అది బాగుంది. అండ్ తర్వాత మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు చేశారు. పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా అయితే నాకేం అనిపించలేదు. ఆ వైరల్ వయ్యారి ఏదో సాంగ్ ఉంది కదా, అది కొంచెం ఆయన మార్క్ లాగా ఉంది. మిగతావన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో 2-3 సాంగ్స్ అవేమీ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. బీజిఎం కూడా ఓకే బాగానే ఉంది అనిపించింది. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది రాధాకృష్ణ అంట. ఆయన మేబీ ఫస్ట్ మూవీ అనుకుంటా, పెద్దగా ఏం లేదు ఆయన గురించి. డైరెక్షన్ అయితే ఓకేగా అనిపించింది. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, చాలా ఫ్లాస్ ఉన్నాయి, చాలా మిస్ అయిన ఉన్నాయి మూవీలోని. బట్ ఓకే ఏంటంటే యాక్చువల్లీ నేను మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోయే టైంకి నేను ఏమనుకున్నానంటే విఐపి పార్ట్ 2 ఉంటుంది కదా, ఆ స్టైల్లో వెళ్తుందేమో అనుకుంటే సడన్గా ట్విస్ట్ చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మార్చేసారు అనమాట సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి. సో ఓకే ఫైన్, డైరెక్షన్ అయితే కొంచెం బాగానే ఉంది అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే అంటే ఓకే ఏదో ఒకసారి అలాగా టైంపాస్కి చూడాలనుకుంటే చూడండి. పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా నాకేం అనిపించలేదు. ఏదో ఒకసారి టైంపాస్కి చూడాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. నాకు ఇందులో బాగా నచ్చిన పార్ట్ జెనీలియా ఉండడం నచ్చింది. అండ్ యాక్చువల్లీ ఇందులో ఇంకొకటి బాగుంది ఏంటంటే ఫాదర్ అండ్
చిల్డ్రన్ రిలేషన్ ఉంటుంది కదా, అది బాగా చూపించారు. కొన్ని ప్లేసెస్లో నాకైతే అది చాలా బాగా అనిపించింది. ఎలా అయితే పేరెంట్స్ వాళ్ళ లవ్ చూపిస్తారు, బట్ పిల్లలకి అది సఫికేషన్గా అనిపించవచ్చు కొన్నిసార్లు. బట్ సడన్గా క్లైమాక్స్ వచ్చినప్పటికీ వాళ్ళ ఫాదర్కి ఒక ఇష్యూ ఉండి కొన్ని జరుగుతాయి అనమాట. మీరు చూడండి, అది చూస్తే బాగుంది. ఆ ప్లాట్ పాయింట్ ఏదైతే అక్కడ చూపించారో నాకు అది బాగా అట్రాక్టివ్గా అనిపించింది. మనం ఏదైతే వద్దు అని పరిగెడతామో అది కావాలని ఆ ఇంపార్టెన్స్ తెలిసినప్పటికీ అది లాస్ట్లో మళ్ళీ ఉండదు, అలా చూపించారనమాట. నాకు యానిమల్ కన్నా ఇందులోనే ఫాదర్ సన్ రిలేషన్ బెటర్గా చూపించారన్న ఫీలింగ్ కూడా అనిపించింది. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది అండ్ ఆహాలో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు వర్షన్ అయితే. సో ఈ వీకెండ్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బేస్కెట్ టు బి హానెస్ట్ కంటెంట్.